హాయ్ అండి, అందరికీ నమస్తే. సీతానవమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది? సీతానవమి తేదీ, సమయం, పౌరాణిక కథ, వేడుక అన్ని విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సీతానవమి 2025 శ్రీరాముని ప్రియ భార్య సీతాదేవి జన్మదినాన్ని జరుపుకోవటానికి భక్తులు గుమిగూడే పవిత్ర హిందూ పండుగ. ఈ పండుగను జానకీ నవమి మరియు సీతా జయంతి అని కూడా పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ ఎల్లప్పుడూ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో 9వ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీనిని ఈ రోజున గమనించవచ్చు. సోమవారం మే 5, 2025న మన పురాతన గ్రంథాల ప్రకారం సీతాదేవి పొలం దున్నుతున్నప్పుడు రాజుకు దొరికింది. ఆమె లక్ష్మీదేవి అవతారంగా నమ్ముతాము. సీతానవమి హిందూ భక్తుల హృదయాల్లో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున సీత కళ్ళు భారతదేశం అంతటా భక్తులు గౌరవంగా పూజిస్తారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఉపవాసం ఉండి తమ భర్తల దీర్ఘాయుస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. ఈ రోజున సీతామాతకు చేసే ప్రార్థనలు జీవితంలో శాంతి మరియు సామరస్యాన్ని తెస్తాయని మరియు భక్తులకు శ్రేయస్సు మరియు అభివృద్ధిని ఆశీర్వదిస్తాయని కూడా నమ్ముతారు. అసలు సీతానవమి అంటే ఏమిటి? సీతానవమి అనేది ఒక హిందూ పండుగ. దీనిని శ్రీరాముని దివ్య భార్య సీతాదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. సీతామాత పట్ల భక్తిని ప్రదర్శించటానికి ఈ పండుగను వైశాఖ మాసంలో జరుపుకుంటారు. సీతానవమిని ఇలా కూడా పిలుస్తారు, జానకీ నవమి అని కూడా పిలుస్తారు. హిందూ పురాణాలలో సీతానవమికి చాలా బలమైన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. మాతా సీత ఈ రోజున ఎవరి కుమార్తెగా జన్మించింది? జనకరాజు మరియు క్వీన్ సూనైన మిథిలా నగరంలో. రామాయణం ప్రకారం సీతాదేవి ధర్మాన్ని వ్యాప్తి చేయటానికి భూమిపైకి దిగివచ్చిన భూమాత. అందం, ఆమె స్వచ్ఛత, శాంతి, బలం మరియు నిస్వార్థతను కలిగి ఉంటుంది. ఈ పండుగను ఆమె అనుచరులు పూజించడం, ఉపవాసం ఉండటం మరియు జీవితాంతం బోధించే బోధనలను అధ్యయనం చేయడం ద్వారా పాటిస్తారు. సీతానవమి అనేది సీతాదేవి జన్మించిన జన్మదిన వేడుక మాత్రమే కాదు, ఆమె ప్రజలను వారి ఆధ్యాత్మిక అభివృద్ధి వైపు మరియు ఆమె విశ్వాసపాత్రంగా ఉన్న ఆదర్శాల పట్ల భక్తి వైపు తీసుకెళ్లే క్షణం కూడా. సీతానవమి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సీతానవమి పండుగ హిందువులకు గొప్ప ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వెనక్కి తిరిగి చూసుకొని సీతాదేవి తన జీవితాంతం ప్రపంచానికి చూపించిన లోతైన లక్షణాలను అభినందించాల్సిన రోజులలో ఇది కూడా ఒకటి. సాంప్రదాయ కుటుంబ విలువలకు విలువనిచ్చే సమాజంలో సీతామాత జీవితం ఆమె రామాయణ ప్రయాణం ద్వారా స్త్రీత్వం, సద్గుణాలు మరియు త్యాగాలకు ఆదర్శంగా నిలుస్తుంది. సీతానవమి అనేది ధర్మం యొక్క ప్రాముఖ్యతను మరియు మీ జీవితంలోని కష్ట సమయాల్లో కూడా విశ్వాసం మరియు సత్యాన్ని ఎలా విశ్వసించాలో గుర్తు చేస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం వల్ల మనస్సు మరియు ఆత్మశుద్ధి అవుతాయని, దీని ఫలితంగా ఆధ్యాత్మిక మేల్కొలుపు వస్తుందని కూడా చెబుతారు. అంతేకాదండి, ఈ సందర్భంగా సమాజంలో మహిళలు బలం, ధర్మం మరియు భక్తికి ఎంత ఎత్తుగా నిలుస్తున్నారో కూడా చెబుతుంది. సీతాదేవతను పూజించటం వలన భక్తులు దైవిక ఆశీర్వాదాలను పొంది వారి సంబంధాలలో శాంతిని, జీవితంలో సామరస్యాన్ని తీసుకురావడానికి మరియు వారిని ధర్మ మార్గంలోకి నడిపించడానికి సహాయపడుతుంది. సీతానవమి వెనుక ఉన్న పౌరాణిక కథల గురించి కూడా తెలుసుకుందాం. సీతానవమి వెనుక ఉన్న పౌరాణిక కథ రామాయణ ఇతిహాసంతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది మరియు మాత సీత యొక్క దైవిక మూలాన్ని చెబుతుంది. పురాణాల ప్రకారం మాత సీత ప్రతి ఇతర బిడ్డలాగా సహజంగా జన్మించలేదు, కానీ మిథిలా రాజు జనకుడిచే కనుగొనబడింది. ఈ కథ మిథిలా రాజ్యంలో జరిగిన కీలకమైన సంఘటనలతో ప్రారంభమవుతుంది.
పురాణాల ప్రకారం చాలా సంవత్సరాలుగా మిథిలా దేశంలో ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు మరియు మొత్తం రాజ్యం కరువుగా ఎదుర్కొంటుంది. అప్పుడు భూమి ఎండిపోయింది, పంటలు వాడిపోయాయి మరియు మిథిలా ప్రజలు తమ ఆశలన్నింటినీ కోల్పోతున్నారు. తన ప్రజల బాధలను గమనించిన జనక మహారాజు ఆ సమయంలో నిరుత్సాహపడి కలత చెంది చాలా నిస్సహాయంగా ఉన్నాడట. మిథిల నగరం క్షీణిస్తున్న పరిస్థితిని చూసిన ఋషులు రాజ్యం ఇంద్రదేవుని ఆశీర్వాదం పొందేలా స్వయంగా బంగారు నాగలిని ఉపయోగించి పొలాన్ని దున్నమని జనకునికి చెప్పారట. దీని తర్వాత జనకరాజు పొలం దున్నడం ప్రారంభించారట. అకస్మాత్తుగా అతని నాగలి ఒక పెట్టెను ఢీకొంటుంది. అతను పెట్టె తెరిచి క్షణంలో ఒక అద్భుతం జరిగిందట. భూమి నుండి ఒక ఆడ శిశువును బయటకు వచ్చి దైవిక కాంతితో స్నానం చేసింది. ఆ సమయంలో జనక మహారాజుకు పిల్లలు లేరు కాబట్టి అతను ఆ అమ్మాయిని దత్తత తీసుకొని ఆమెకు సీత అని పేరు పెట్టారట. జనక మహారాజు కుమార్తెగా ఆమెను జానకి అని కూడా సంబోధించారు. దీనితో పాటు ఆమెను భూమిజ, మైథిలి వంటి అనేక ఇతర పేర్లతో కూడా సంబోధిస్తారు. ఆమె భూమి నుండి బయటకు వచ్చింది కాబట్టి ఆమెను భూమిజియ అని పిలుస్తారట. సీతామాత మిథిలా చేరుకున్న వెంటనే వర్షాలు సమృద్ధిగా ప్రారంభమయ్యాయని మరియు కరువులు మాయమయ్యాయని కూడా చెప్పబడింది. ఆమె జీవితం రావణుడు ఆమెను అపహరించడం, రాముడు ఆమెను రక్షించడం వంటి విభిన్న పరీక్షలతో నిండి ఉంది. ఇది ధర్మం పట్ల ఆమెకున్న విశ్వాసాన్ని ఎంత నిర్భయంగా అంచెలుగా ఉందో చూపిస్తుంది. ఇప్పుడు మనం సీతానవమి కథ మరియు ప్రాముఖ్యతను తెలుసుకున్నాం కదా. ఇకపోతే పూజ గురించి తెలుసుకుందాం. పూజా విధి: ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానం చేసి పూజ గదిని శుభ్రపరచుకోవాలి. ఆ ప్రదేశం అంతా కూడా గంగా జలంని తెచ్చి చల్లి శుభ్రపరచుకోవాలి. తర్వాత విగ్రహాలను ఉంచుకోవాలి. స్వామివారిని, లార్డ్ రాముడి విగ్రహాన్ని, సీత విగ్రహాన్ని, అలాగే లక్ష్మణ, హనుమన్ విగ్రహాలను కూడా పెట్టి ఎర్రటి వస్త్రం మీద అలంకరించి ఆలయాన్ని పూలతో అలంకరించుకోవాలి. ఇంట్లో చేసుకున్నా కూడా అదే విధంగా అయితే చేసుకోవాలండి. తాజా పూల దండను స్వామికి మరియు దేవతకు సమర్పించుకోవాలి. ఇది మాత సీతకు బింది, సింధూర్, కాజల్, మెహందీ వంటి 16 శృంగాలను అందిస్తుంది. అలాగే విగ్రహాల ముందు నైవేద్యంగా పండ్లు మరియు ప్రసాదం ఉంచుకోవాలి. ఇప్పుడు నెయ్యి దీపం వెలిగించి హారతి ప్రారంభించాలి. పూజ తర్వాత ప్రసాదం లేదా పండ్లను స్నేహితులకు, పూజలో కూర్చున్న అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించుకోవాలి. ఆచారం: రాముడు, సీతామాత, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలకు పూజలు చేసుకొని ఈ రోజును గుర్తు చేసుకోవటానికి కఠినమైన ఉపవాసం పాటిస్తారు. కొంతమంది ఉపవాసం సమయంలో పండ్లు తింటారు, మరి కొందరు నీరు త్రాగుతూ, మరికొందరు ఏమీ తినకుండా కూడా ఉపవాసం చేస్తారు. ఈరోజు జరుపుకోవటానికి ఆధ్యాత్మిక లోతైన అవగాహన కూడా మంచి ఎంపికగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, ధ్యానం చేయడం మరియు మీకు నచ్చిన ఏదైనా ఇతర అభ్యాసం కూడా చేసుకోవచ్చు. ఈరోజు జరుపుకోవడానికి దానం మరొక పద్ధతి. మీరు అవసరమైన వారికి బట్టలు, ఆహారం మరియు డబ్బును కూడా దానం చేస్తే మంచి జరుగుతుంది. మాతా సీత ఇతర పేర్లు మరియు వాటి అర్థాలు కూడా కొన్నింటిని తెలుసుకుందాం. జనక మహారాజు కుమార్తె అయిన మాతా సీతాదేవికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. వాటిని ఇతరులు పిలుస్తారు. ఆమె ప్రసిద్ధ పేర్లు మరియు వాటి అర్థాలు కొన్నింటిని తెలుసుకుందాం. జానకి మాతా సీత యొక్క అత్యంత సాధారణ పేర్లతో ఒకటి మరియు ఇది జనక రాజు కుమార్తెను సూచిస్తుంది. జనక నందని, జనక రాజు కుమార్తె మరియు నందిని ఆనందాన్ని కలిగించేవాడు. ఈ నామమే జనక మహారాజు జీవితానికి ఆనందాన్ని కలిగించేది. మైథిలి అంటే ఇది మిఠాల యువరాణులను సూచిస్తుంది. వైదేహి అంటే జనక మహారాజు భౌతిక స్పృహను దాటి
అత్రింద్రియ లింగస్థితికి చేరుకున్నాడు మరియు వైదే అనే పిలువబడ్డాడు. కాబట్టి ఈ పేరును రాజు కుమార్తెగా కూడా పరిగణిస్తారు. ఇక జనకాత్మజ, జనక్ అనే పదాన్ని మాత సీత తండ్రికి ఉపయోగిస్తారు మరియు ఆత్మజ ఆత్మలో కొంత భాగాన్ని కాబట్టి కలిసి ఉన్నప్పుడు దానిని జనకుడి ఆత్మ అంటారు. సీతానవమి నాడు ఆచరించాల్సిన కొన్ని పరిహారాలు. సీతానవమి నాడు సీతా చాలీసా పఠించడం, నల్ల చీమలకు ఏదో ఒక రకమైన తీపి ఆహారాన్ని అందించడం, ఇక ఈ రోజున భూమి పూజ నిర్వహించడం, ప్రత్యేకమైన మంత్రాన్ని జపించడం. సీతా నవమి ప్రయోజనాల గురించి కొంతవరకు తెలుసుకుందాం. వివాహిత స్త్రీలు సాధారణంగా జానకీమాత జయంతి లేదా సీతానవమి ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి సీతామాతకు ప్రార్థనలు చేయడం వల్ల సీతామాత మరియు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సీతానవమిని అత్యంత నిజాయితీ మరియు భక్తితో ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజున సీతామాతను నిర్వహించడం వల్ల మాతృత్వం యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ముఖ్యంగా ప్రసవానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు అలాంటివంతా లేకుండా మంచి జరుగుతుంది. శ్రీరాముడు మరియు సీతాదేవి పూజలు చేస్తే భక్తులు వైవాహిక ఆనందం మరియు ఆనందాన్ని కోరుకుంటారు. వైవాహిత స్త్రీలు తమ భర్తల భద్రత, ఆనందం, దీర్ఘాయువు మరియు మొత్తం శ్రేయస్సు కోసం సీతామాతను ప్రార్థించవచ్చు మరియు మాతా సీత వారి కోరికలను తీరుస్తుంది. వివాహం చేసుకోబోయే స్త్రీలు సీతామాత లాంటి ఆదర్శవంతమైన భార్యగా మారటానికి ఆమె ఆశీర్వాదం పొందుతారు. ఈ రోజున ప్రజలు భూమి తల్లిని పూజిస్తారు ఎందుకంటే వారు ఆమెను సీతామాతతో అనుబంధిస్తారు. ఆమెను ప్రార్థన చేయడం వల్ల భక్తులను శ్రేయస్సు మరియు సంపదగా లభిస్తుంది. భక్తులు హృదయపూర్వకంగా ఉపవాసం మరియు ప్రార్థనలు చేసినప్పుడు సీతామాత త్యాగం, వినయం మరియు ఇతర సద్గుణాలను ప్రసాదిస్తుంది. సీతానవమి రోజున భక్తులు సీతామాత మరియు శ్రీరాముని పూజలు చేసినప్పుడు రాముడి ఆశీర్వాదం పొందుతారు. సీతానవమి రోజున పఠించవలసిన మంత్రం సీతామాత మంత్రం కానీ లేదా సీతారామ ధ్యాన మంత్రం కానీ చదువుకోవాలి. ఈ రోజున పూజ చేసేవారు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. వివాహిత స్త్రీలు రాముడు మరియు సీతాదేవి పూజలు చేసుకోవాలి. ఉపవాసం చేసేవారు సీతానవమి వ్రతకథ చదువుకోవాలి. ఈ ప్రత్యేక వేడుకల్లో మీ ఇంట్లో పారిజాత చెట్టును నాటండి. చాలా మంచి జరుగుతుందట. తద్వారా మీకు ఆనందం మరియు కుటుంబంలో కూడా అంతా మంచి జరుగుతుందట. ఇకపోతే చేయకూడని పనులేమంటే 2025 సీతానవమి రోజున నలుపు మరియు నీలం వంటి ముదురు రంగు దుస్తులను ధరించకూడదట. అసభ్య పదజాలం వాడకూడదట. అలాగే మాంసాహారం కానీ మద్యం కానీ స్వీకరించకూడదట. ప్రజలు స్త్రీలను మరియు పిల్లలను అగౌరవించకుండా గౌరవించుకోవాలట. ఇకపోతే ముగింపు గురించి కూడా కొంచెం తెలుసుకుందామండి. 2025 సీతానవమి మే 5న జరుపుకుంటారు మరియు భక్తులు సీతాదేవి యొక్క దైవిక శక్తితో అనుసంధానించడానికి ఇది ఉత్తమ సమయం. ఈరోజు ఎవరి జన్మదినోత్సవాన్ని గుర్తుకు తెస్తుంది. సీత కళ్ళు ధైర్యం, నిస్వార్థత మరియు హృదయ స్వచ్ఛతకు చిహ్నం. ఈరోజు శుక్లపక్షంలో నవమి తిథి నాడు హిందూ క్యాలెండర్ కిందకు వస్తుంది. ఈ పూజ చేయడం, ఉపవాసం ఉండటం మరియు మంత్రాలను జపించడం ద్వారా మీరు వైవాహిక ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అంతేకాకుండా మహిళల సేవ, భక్తి మరియు సాధికారత యొక్క ఆదర్శాలను పునరుజ్జీవింప చేయడానికి ఇది ఒక అవకాశం. మే నెలలో జరిగే ఈ పవిత్ర పండుగను గౌరవించే అవకాశాన్ని ఎవ్వరు కూడా స్త్రీలు అసలు మిస్ అవ్వకుండా అయితే సీతాదేవికి పూజ చేసుకున్నామంటే అంతా మంచి జరుగుతుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.